చూస్తున్నారు D6 న్యూస్ ఛానల్ .it. ఇది మీ గలం. గత కొంతకాలంగా ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ యాదవ్ గారి మీద వచ్చిన ఆరోపణలు అనేవి నిజం కాదు, ఆయన కడిగిన ముత్యంలాగా బయటకు రావాలని ఈ రోజు ఆయన అభిమానులు హనుమాన్ జంక్షన్ అభయ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ప్రత్యేక పూజలు జరిపించారు. ఒకసారి వాళ్ళ మాటల్లో మనం ఈ రోజు పెదపాడు యువత నిరుసు శ్రీను, అదేవిధంగా శ్రీనివాసరావు, అదేవిధంగా శివయ్య వారి యొక్క మిత్రబృందం మన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారి మీద పడినటువంటి నింద తొలగిపోయి ఆయన రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ కూడాను నియోజకవర్గానికి రావాలని, ఆయనకి అంతా మంచి జరగాలని చెప్పేసి ఈరోజు ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి హనుమాన్ జంక్షన్లోని అభయాంజనేయ స్వామి గుళ్ళో పూజలు జరిపించడం జరిగింది. దానికి నన్ను ఆహ్వానించినటువంటి హనుమాన్ జంక్షన్ పెదపాడు యువత అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఈ క్లిష్ట సమయంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారికి అండగా ఉన్నటువంటి ఏలూరు పార్లమెంటు ప్రజలందరికీ కూడా మా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇది ఒక తెలంగాణకి సంబంధించినటువంటి రాజకీయ క్రీడలో భాగంగా ఏదో బురద చల్లుదామనే ఒక ప్రయత్నం జరిగింది. కానీ ఆ దేవదేవుడి దయ వల్ల ఆయనకి హార్ట్ ఆపరేషన్ జరిగి ఎవరు కూడాను ప్రాణాన్ని రిస్కులో పెట్టుకుని ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఎటువంటి పనులు చేయరు. ఆయన కూడా అలాంటి వ్యక్తే. ఆయన కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు అనేది మన అందరి ప్రగాఢ విశ్వాసం. వస్తారు కూడా. గత 22 నెలలుగా అనేక కార్యక్రమాలు ఆయన చాలా ఉత్సాహంతో చేశారు. పొగాకు రైతులకి వర్జీనియా పొగాకు సంబంధించి సీలింగ్ పెడితే ఆ సీలింగ్ ఎత్తివేసి రైతుల దగ్గర ఉండేటువంటి మొత్తం పొగాకు కొనేదానికి ఆయన ఢిల్లీలో ప్రయత్నం చేసి సఫలమయ్యారు. అదేవిధంగా ఈ 22 నెలల కాలంలో పామాయిల్ రైతులకు సంబంధించి 110 కోట్లు ఈ జిల్లా పామాయిల్ రైతాంగానికి కలిసి వచ్చే విధంగా రేటు పెంచే విధంగా ఆయన ప్రయత్నం చేసి సఫలమయ్యారు. అదేవిధంగా 1000 కోట్లతో ROBలు ఉంగుటూరు నియోజకవర్గం అయితేనేమి, ఏలూరు అయితేనేమి, దెందులూరు అయితేనేమి, వీటిల్లో ROBల్ని పట్టువదలని విక్రమార్కుల్లాగా నిరంతరం ప్రయత్నించి ఆ ROBలు తీసుకురావడమే కానీ, అదేవిధంగా స్కూల్లో సైన్స్ ల్యాబులు పెట్టడమే కానీ, ఈ మధ్య కాలంలో అప్డేటెడ్గా ఉండాలి, మన ఏలూరు పేద ప్రజలు కూడా AI ల్యాబ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద గ్రిప్ పెంచుకోవాలన్న ఉద్దేశంతో ఆయనకు వచ్చినటువంటి ఫండ్స్తో AI ల్యాబ్స్ ఇవ్వడమే కానీ, అదేవిధంగా హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్ని పేదలు ఉపయోగించుకునేటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో అత్యాధునిక సౌకర్యాలు కల్పించడం కోసం CSR ఫండ్స్ అన్ని ఎక్కి దిగిన మెట్టు దిక్కకుండా అన్ని ప్రయత్నాలు చేసి అనేక CSR ఫండ్స్ చేయడమే కానివ్వండి, అదేవిధంగా దాదాపుగా 5 కోట్ల పైచీలకు CMRF ఎవరైతే పేదలు వైద్యానికి CMRF చెక్కులు ఆదుకోవడం అవుతాయి. కానీ ఇవన్నీ కూడాను ఆయన ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా చేసుకెళ్తున్నారు. ఇదంతటికీ కూడా దిష్టి తగిలింది. ఇది దిష్టి చొక్క మాత్రమే, అంతే తప్ప ఆ దిష్టి తగిలి ఈ పరిణామాన్ని ఈ ఏలూరు ప్రజలంతా కూడా ఒక దిష్టి చొక్కగా భావిస్తున్నారు తప్ప మరి ఇంకేం కాదు. ఏ విధంగా అయితే సింహం ఒక అడుగు ముందుకెళ్లే ముందు ఒక అడుగు వెనక్కి ఏ విధంగా అయితే వేస్తుందో, ఈయన కూడా అంతే. రేపొద్దున రాబోయే రోజుల్లో ఇంకా అత్యంత శక్తివంతంగా, అత్యంత బలవంతంగా ఇంకా ఏలూరు ప్రజలకు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడానికి రాబోతున్నారు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. వచ్చి ఇంతకన్నా బలంగా పనిచేస్తారు, ఇంతకన్నా బలంగా ప్రజలకు సేవ చేస్తారు, ఇంతకన్నా బలంగా జనంలోకి వెళ్తారని. ఏ పార్టీ అయినా సరే ఆ ఒక ఎంపీకి ఎమ్మెల్యేకి సఖ్యత అనేది ఉండదు. ఒక పుట్టా మహేష్ గారికి అలాంటిది సాధ్యం అన్నారు. ఒక రకంగా ఏలూరు రైల్వే స్టేషన్ వస్తే ఒక తిరుపతికి ద్వారకా తిరుమల ఆర్ట్ అనేది ఎలా ఉండదో అలాంటి ఆర్ట్తో కానీ ఈ సంఘటన జరిగే వారం క్రితమే రైల్వే స్టేషన్ లో ఆయన ఎంతో స్ట్రిక్ట్ గా ఎన్ని చెప్పాడు. అది కూడా ఇలాంటి ఆటలో కుట్రలో భాగమని మనం అనుకోవచ్చు. అవును, ఆయన ఏలూరు కుట్ర అంటే అది తెలంగాణకి సంబంధించిన రాజకీయ క్రీడలో భాగంగా ఈయన్ని ఏదో చేద్దామనుకున్నారు.
కానీ అవన్నీ జరిగే పనులు కాదు. ఆయన చాకచక్యంగా అవన్నిటిని కూడా ఎదుర్కొంటారు. ఆయన నిక్కచ్చిగా ఉండే మనిషి, నిస్వార్థపరుడు, ఎటువంటి వ్యసనాలు లేనటువంటి వ్యక్తి. ఆయనకు హార్ట్ ఆపరేషన్ జరిగింది. హార్ట్ ఆపరేషన్ జరిగినప్పుడు ఎవరో కూడా ప్రాణాన్ని అపాయ స్థితిలోకి తీసుకెళ్లేటువంటి పనులు ఎవరో చేయరు, ఆయనైనా అంతే. కాబట్టి ఇవన్నీ తొలగిపోతాయి. అది తెలంగాణ రాజకీయ క్రీడలో భాగంగా జరిగిన కుట్ర. ఆ కుట్రనే మేము ఎదుర్కొనే దానికి సిద్ధంగా ఉన్నాం. కల్తీ లడ్డు గురించి వచ్చే రూమర్స్ లో ఈ రోజు ఎంపీ గారు ఆయన ఒక ఎక్స్ టిడిడి చైర్మన్ గారి కొడుకు అవటం వల్ల ఈయన మీద బురద జల్లే అవకాశాలు బాగా ఉంటున్నాయని చెప్పి ప్రజలు బాగా నమ్ముతున్నారు. దీనికి మీరు ఇచ్చే డెఫినెట్ గా ఆయన యువకుడు, ఉత్సాహవంతుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆయన యొక్క పనితనం కానీ ఇవన్నీ కూడా ఉండి కొంత కుట్ర అయితే జరిగింది. ఆ కుట్రని ఆయన సమర్థంగా ఎదుర్కొంటారు. కల్తీ లడ్డు విషయంలో కల్తీ జరిగిందా లేదా అనేది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీ హయాంలోనే జరిగింది. ఒకవేళ వేరే హయాంలో జరిగినప్పుడు మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా, అప్పుడు ఎందుకు 5 సంవత్సరాలు ఏమీ చేయలేకపోయారు? ఇవన్నీ కూడా కుట్రలో ఏదో ఇయ్యాలన్న ఆరోపణలే తప్ప మేము అడుగుతున్నాం, మీరు పాల చుక్క లేకుండా ఏ విధంగా నెయ్యిని తయారు చేశారు అనేది మేము అడుగుతున్నాం. దానికి చేయకుండా వేరే వాళ్ళ మీద కుట్రలేసి వేరే వాళ్ళ మీద నెపాలేయడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు అనేది మా భావన. మా ఎంపీ గారు కడిగిన ముత్యంలాగా వస్తారు. ఆయనకి ఎటువంటి ఇది ఉండదు. మేము దీన్ని ఒక దిష్టి చుక్కలాగా మాత్రమే భావిస్తా ఉన్నాం. రేపొద్దున రాబోయే రోజుల్లో రెట్టింపు ఉత్సాహంతో ఇంకా అనేక కొత్త కార్యక్రమాలతో ఇంకా కొత్త ఉత్సాహంతో ఏలూరు ప్రజలు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. మహేష్ కుమార్ నామధేయస్య ధర్మవత్తి సమేతస్య సహ కుటుంబస్య బాంధవస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మనోవాంఛాభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థభివృద్ధ్యర్థం ధనకనక వస్తు వాహనాభివృద్ధ్యర్థం వ్యాపార వ్యవసాయాభివృద్ధ్యర్థం ఉద్యోగాభివృద్ధ్యర్థం సకల కార్యఫలసిద్ధ్యర్థం శ్రీ అభయాంజనేయ స్వామి సన్నిధౌ దివ్య అష్టోత్తరశతనామార్చన పూజాం చ కరిష్యే. శ్రీరామ అంటూ తమలు బాగులు 4 పెట్టండి స్వామివారి పారం మీద. మీరు కూడా అక్కడ పెట్టండి స్వామి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ, ఓం ప్రతామునే నమః, ఓం మానవాయ నమః, ఓం కేశవీసుతాయ నమః, ఓం సీతాశోక నివారణాయ నమః, ఓం అంజనాగస్వసంభూతాయ నమః, ఓం బాలాక్షరస్ఫురణాయ నమః, ఓం విభీషణం ప్రియకరాయ నమః, ఓం దైత్యకార్యఘాతకాయ నమః, ఓం అక్షహంతే నమః, ఓం కాంచనాభాయ నమః, ఓం పంచవక్త్రాయ నమః, ఓం మహారవసే నమః, ఓం భూర్భువస్వః, ఓం భూర్భువస్వః, ఓం భూర్భువస్వః. శ్రీ అభయాంజనేయ స్వామినే నమః. స్వామి ఓం ప్రాణాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం బ్రహ్మణే